హైకోర్టునే తప్పుదోవ పట్టించారు. నేరస్తుని శిక్ష నుండి తప్పించేందుకు హైకోర్టును తప్పుదోవ పట్టించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ రాజేంద్ర ప్రసాద్ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ వెల్ఫేర్ అసోసియేషన్ మాజీ జిల్లా అధ్యక్షుడు ఏ కుమార్ కర్నూలు కలెక్టర్ ఆఫీస్ గాంధీ విగ్రహం ముందు నిరసన చేపట్టి డిమాండ్ చేశారు. ఇక వివరాల్లోకి వెళితే కర్నూలు పట్టణంలో దేవాపాల్ అనే వ్యక్తి గౌరవమైన న్యాయ వృత్తిలో అడ్వకేట్గా పనిచేస్తూ తన వృత్తిని ఆసరాగా చేసుకుని న్యాయం కోసం తన దగ్గరికి వచ్చిన బాధితులకు న్యాయం చేస్తానంటూ నమ్మించి పైసలు తీసుకుని మోసాలకు అక్రమాలకు పాల్పడుతూ ఉన్నాడు. అలాగే నా వద్దకు అనేక మంది సమస్యల పరిష్కారం కోసం వచ్చేవారని, నా దృష్టికి వచ్చిన సమస్యలను పోలీసుల ద్వారా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం పోరాటాలు చేస్తుంటారని, ఇలాంటి క్రమంలోనే బంగారుపేటకు చెందిన దేవాపాల్ అనే వ్యక్తి నాకు తెలిసిన కొంతమంది స్నేహితుల వద్ద డబ్బు తీసుకుని సమస్యలు తీరుస్తానని మోసం చేశారని, అంతేకాక జైపాల్ అడ్వకేట్ అనేకమైన చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసినందుకు గాను అతనిపై 2024 అక్టోబర్ 2న కర్నూలు 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, పోలీసు వారు చర్యలు తీసుకోకపోవడంతో మేము హైకోర్టును ఆశ్రయించి కోర్టు ద్వారా కేసు రిజిస్ట్రేషన్ కోసం రిట్ వేయడం జరిగిందని తెలిపారు. కోర్టు కేసుకు సంబంధించి పోలీసు అధికారులు దేవపాల్పై గతంలోనే కేసు ఫైల్ చేశామని కోర్టును తప్పుదోవ పట్టించారన్నారు. దేవపాల్పై కేసు కట్టామని చెబుతున్న పోలీసులు 2024 సెప్టెంబర్ 12 కోల్స్ కాలేజీ స్థలాన్ని నకిలీ డాక్యుమెంట్ సృష్టించి అమ్మిన కేసులో ముద్దాయి దేవాపాలను చూపిస్తూ మేం అక్టోబర్లో ఇచ్చిన ఫిర్యాదుపై కేసు కట్టామని హైకోర్టును పోలీసులు తప్పుదోవ పట్టించారని వాపోయారు. ఎఫ్ఐఆర్ నంబర్ 162-2024ను చూసినట్లయితే పోలీసులు హైకోర్టును తప్పుదోవ పట్టించినట్లు స్పష్టంగా అందరికీ అర్థమవుతోందని, అలాగే అక్టోబర్లో ఇచ్చిన ఫిర్యాదుపై కేసు కట్టకపోగా సెప్టెంబర్లో ఎఫ్ఐఆర్ అయిన దేవపాల్కు సంబంధం లేనటువంటి కేసును చూపిస్తూ చట్టాన్ని కాపాడాల్సిన వ్యక్తులే నేరస్తుడిని శిక్ష నుండి కాపాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా పోలీసు వారు తమ తప్పు తెలుసుకుని దేవపాల్పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నా పేరు ఏ కుమార్, రాజేంద్ర ప్రసాద్ ఎస్టీ ఓసీ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడిని. నా కాటికి ఏదైతే కంప్లైంట్స్ వస్తాయో అవి చట్టం దృష్టికి తీసుకెళ్ళి నేను న్యాయం జరిగేలా చూస్తుంటాను. ఒక దేవపాలు విషయంలో నేను 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినాను. కంప్లైంట్ చేస్తే అతని మీద చర్య తీసుకోకపోగా నేను హైకోర్టుకి పోయి రిట్ పిటిషన్ దాఖలు చేశాను. ఆ రిట్ పిటిషన్ వాయిదప్పుడు పోలీసు వారు పోయి వేరే ఎఫ్ఐఆర్ కాపీ తీసుకుపోయి ఆ రిట్ పిటిషన్ వాయిదా రోజు పోయి ఆ కేసు క్లోజ్ చేయించుకున్నారు. తర్వాత అది ఏది దానికి కేసు ఎఫ్ఐఆర్ కట్టలేదు కదా అని చెప్పి మేము చూస్తే అది గతంలో ఇంకో రిట్ పిటిషన్కి వేసినటువంటి ఎఫ్ఐఆర్ కాపీని తీసుకుపోయి దేవపాల్కి సంబంధం లేనటువంటి కేసులో తీసుకుపోయి కేసు క్లోజ్ చేసినారు. అంటే ఇప్పుడు పోలీసు వారు హైకోర్టుని కూడా తప్పుదోడ పట్టించి నిందితుడిని కాపాడడానికి వాళ్ళు చేసిన ప్రయత్నంలో ఇది ఒక భాగం. దేవపాల్ అనే అతను అడ్వకేట్, బంగారుపేటకు చెందిన అతను వచ్చేసేసి వాళ్ళ తల్లిదండ్రులను చంపినాడన్న కంప్లైంట్ వాళ్ళ అన్న వాళ్ళు మా దగ్గరకు వస్తే అతని మీద కంప్లైంట్, మళ్ళీ 3 లక్షల రూపాయలు పోలీసు వాళ్ళకి ఇచ్చి పంచాయతీలు ఎంచుతానని చెప్పిన అతని విషయంలో గోపాల్ రెడ్డి అనే విషయం అతను మా దగ్గరకు వస్తే అతని మీద ఒక కంప్లైంట్, ఇంకొక నన్ను ఈ కంప్లైంట్ ఇచ్చినందుకు ఎస్సీ ఎస్టీ కింద కేసు కంప్లైంట్ చేస్తే అది కూడా పోలీసు వాళ్ళు పట్టించకపోతే దాని విషయంలో కూడా రిట్ పిటిషన్ వేసిన హైకోర్టులో. మాకు పోలీసు వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోకుండా అతన్ని కాపాడడానికి కానీ హైకోర్టునే వాళ్ళు తప్పుదోవ పట్టించారు. ఇప్పుడు హైకోర్టుకి నేను ఇట్లా అని చెప్పేసి ఇది పంపించిన నేను. ఇప్పుడు నాకు దేవపాల్ మీద చర్య తీసుకోవాలి, హైకోర్టుని తప్పుదోవ పట్టించినటువంటి వారి మీద కూడా చర్య తీసుకోవాలని నా డిమాండ్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.